హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఆ నారాయణుడికి ఎంతో ఇష్టమైన తిథి ఏకాదశి. వారం శనివారం రెండు కలిసి వచ్చిన రోజు భీష్మ ఏకాదశి పడటం వల్ల ఈరోజు చాలా మంచిదండి. ఈరోజు ఉదయాన్నే లేచి నేను ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలు పెట్టుకొని ఆ స్వామివారికి దీపారాధన అయితే చేసుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్టివ్ గా ఉండండి. మనము ఈ స్వామివారికి పూజించేటప్పుడు కొంచెము వేళగా లేచి ఆ పిండి దీపాలు చేసేటప్పుడు ఇందులో ఒక అరటిపండు, కొద్దిగా బెల్లం, కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా చేసుకుంటే పగిలిపోకుండా చక్కగా పిండి దీపాలు అయితే వస్తాయండి. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా చలిమిడి కూడా చేసుకున్నాను అనమాట. ఈ భీష్మ ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని పూలు పళ్ళు నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చలిమిడి కూడా తయారు చేసుకున్నాను అనమాట. చలిమిడి కొంచెం పాలు, కొద్దిగా పిండి వేసుకొని, కొద్దిగా బెల్లం, నెయ్యి, కొద్దిగా కొబ్బరి కూర వేసుకొని కలిపి పెట్టి ఆ వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆయనకి చలివిడి ముద్దలు అంటే చాలా ఇష్టం అనమాట. నేను ప్రతి వారం కూడా శనివారము పిండి దీపారాధన తప్పకుండా చేసుకుంటాను. ఆ స్వామివారికి పిండి దీపారాధన చేసుకొని మనం అనుకున్న కోరికలు కోరుకుంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తారండి. ముందుగా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే చిన్న లైక్ చేయండి. వీడియోకి చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి ప్రమోట్ అవుతుందన్నమాట. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వ్యూస్ వస్తే నాకు కూడా వీడియోస్ తీయాలనిపిస్తుంది, లేదంటే ఇక్కడతోనే ఆపేయాలనిపిస్తుంది అనమాట. ఈరోజు నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. సింపుల్గా ఆ వెంకటేశ్వర స్వామికి అలంకారం చేసుకొని పిండి దీపారాధన అయితే చేసుకున్నాను. మీరు పూజ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఈ భీష్మ ఏకాదశి రోజు భీష్ముడిని మనము తలుచుకొని తర్పణాలు విడిచిపెట్టి ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడము. మా చిన్నప్పుడు మేము భీష్మ ఏకాదశి రోజు ఇలా పూజలు అయితే చేసుకునే వాళ్ళమే. నేను మా చిన్నప్పుడు మా తాతయ్యకి అడిగాను అనమాట, భీష్మ ఏకాదశి రోజు భీష్ముడిని పూజించాలి కదా, వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తున్నాము అని అడిగాను అనమాట. మా తాతయ్య గారు అప్పుడు చెప్పారు, భీష్మ ఏకాదశి రోజు భీష్ముడిని పూజించడం కాదు, భీష్ముడిని తలుచుకొని ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారు. ఎందుకంటే భీష్ముడికి వివాహం కాలేదు, ఆయనకి సంతానం కూడా కలగలేదన్నమాట. అందుకే ఆ భీష్ముడు చనిపోయిన రోజు మనమందరము తన బిడ్డలుగా ఆయనకి తర్పణాలు వదిలి ఆయన తలుచుకొని ఈ భీష్మ ఏకాదశి రోజు పూజలు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఈ రోజు ఆయన తలుచుకొని మనము ఆయనకి పూజ చేసుకుంటే ఆయన చాలా సంతోషించి మనకు కూడా సుఖ సంతోషాలను కలుగజేస్తారు. సంతానం లేని వారు కూడా ఈ రోజు పూజ చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని మా తాతయ్య గారు అయితే చెప్పారు. ఒక్కొక్క పిండి దీపంలో 7 ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. నార్మల్గా అయితే 2 ఒత్తులు వేసుకున్నాను. ఇంకా విఘ్నేశ్వరుడికి కూడా దీపారాధన అయితే చేసుకుని వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసిమాలలు ఇంకా మల్లెపూలతో ఆ వెంకటేశ్వర స్వామికి అలంకారం చేసుకుని దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు పూజ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. పూజ చేసుకునే విధానం నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ముందుగా నిత్య దీపారాధన అయితే మా వారు పూజ అయితే కంప్లీట్ చేస్తారు. నేను స్వామివారికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకో సైడ్ ఈ భీష్మ ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటారు. ఉపవాసం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజు చాలా మంది ఆహారాన్ని తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉంటారు. అన్నాన్ని మన కడుపులోకి పంపిస్తే అన్నం ద్వారా ఒక రాక్షసుడు మన కడుపులో ప్రవేశించి నివసిస్తాడని చాలా మంది ఉపవాసం అయితే ఉంటారనమాట. ఈ రోజు అయితే అన్నాన్ని తీసుకోరనమాట. చాలా మంది అన్నాన్ని తింటే అన్నం ద్వారా ఒక రాక్షసుడు మన కడుపులో ప్రవేశించి మన కడుపులో నివసిస్తాడంట. అందుకే చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉంటారు. సాయంకాల సమయం వరకు ఉపవాసం ఉండి తర్వాత ఉపవాసం అయితే ముగించుకుంటారు. నేను చిన్నప్పుడు భీష్మ ఏకాదశి రోజు అయితే మేమందరం కలిసి ఉపవాసం ఉండి ఆటలు ఆడుకొని జాగారం చేసేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా. పాస్ట్ అనేది మనకి మళ్ళీ రాదు కదా, అందుకే ఉన్నంత కాలము హ్యాపీగా సంతోషంగా ఉండాలి. నేను ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వడపప్పు, బెల్లం పానకము ఇంకా చలిమిడి అయితే నైవేద్యంగా
నైవేద్యంగా సమర్పించుకున్నాను. మీరు మీ పూజ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. పూజ అంతా అయ్యాక నేను సహస్రనామాలు చదువుకొని దీపం ధూపం నైవేద్యం సమర్పించి హారతిని అయితే దేవుడికి ఇచ్చుకున్నాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే తప్పకుండా మీకు వస్తాయి. చిన్న లైక్ వల్ల ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది అనమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.